ఇది ఎంటీఎస్కి వచ్చినాం. 5గురు కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని స్వతంత్రంగా 24 రోజుల్లో పూర్తి చేయగల ఓం ప్రకాష్ 4 రోజుల తర్వాత వారితో చేరాడు. ఈ పరిస్థితిలో పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని క్వశ్చన్ వేసినాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 5 మెంబర్స్కి ఎన్ని డేస్ పడుతుందంట? 8 డేస్ పడుతుంది. అదే ఓం ప్రకాష్కి అదే పని ఎన్ని రోజులు పడుతుంది అంటే 24 రోజులు పడుతుంది. అంటే అదే పని కాబట్టి ఈక్వల్గా, అంటే ఇప్పుడు 3 అవుతుంది, ఇది 1 అవుతుంది. డేస్ కాబట్టి టైంకి రివర్స్ అయింది, కెపాసిటీస్ 3:1. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ అంటే 8 3s ఎంతమ్మా 24. ఈ 24 4 రోజులు మొత్తం టోటల్ వర్క్ ఎంత 24. ఫస్ట్ 4 డేస్ వీళ్ళు పనిచేసిరంట, ఈ 5 మంది పనిచేసారు. అంటే 4 డేస్ అంటే 4 3s ఎంత 12, అవునా కాదా? 24లో 12 కంప్లీట్ అయిపోతే ఇంకా రిమైనింగ్ 12 ఉంటుంది. ఇప్పుడు ఈ 5గురు ప్లస్ ఓం ప్రకాష్ వీళ్ళిద్దరూ చేశారంట. అంటే ఇద్దరు అంటే ఈ గ్యాంగ్, ఈ ఓం ప్రకాష్ ఇద్దరు గ్యాంగులు చేశారు. చేస్తే ఇప్పుడు 3 + 1 ఎంత 4. వీళ్ళిద్దరు చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు గ్యాంగులు చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? ఇక్కడ 3 డేస్ పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు అంటే ఈ పనులు పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎన్ని డేస్ చేశారు? ఇక్కడ 4 డేస్ చేశారు. ఇక్కడ ఎన్ని డేస్ చేశారు? 3 డేస్ చేశారు. అంటే మొత్తం ఎన్ని డేస్ పడుతుందమ్మా? 7 డేస్ పడుతుంది. సో ఆన్సర్ ఎంత? 7 డేస్. ఓకేనా?